జయంతి విశేషం ఏమిటి? మనకి గీత అంటే భగవద్గీత. భగవద్గీత జయంతి కూడా జరుపుతారు. అంటే మహాపురుషులు, అవతార పురుషులకి మనం జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ భగవద్గీతకి కూడా జయంతి ఉత్సవాన్ని చేస్తారు. ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడు? భారత యుద్ధ సమయంలో వీరుడైనటువంటి అర్జునుడు భీరువై తన బంధువులని, మిత్రులని, గురువులని చూసి నేను వీళ్ళని చంపలేను అనేటువంటి మాయలో పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి జ్ఞాన దృష్టిని ప్రసాదించి గీతోపదేశం చేశాడు. ఆ గీతోపదేశమే భగవద్గీత. ఆ భగవద్గీత అందులో లేనటువంటిది ఏమీ లేదంటారు. మొత్తం వేదసారం, మొత్తం 4 వేదాల సారం కూడా భగవద్గీతలో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుసు. ఎవరైనా సరే నిత్యం భగవద్గీత చదివితే చాలు, వాళ్ళకి నిత్యము జరిగేటువంటి అనేక విషయాల్లో కలిగేటువంటి అనేక సందేహాలకి, దానిలో సంశయాలకి కూడా వాళ్ళకి జవాబులు దొరుకుతాయి. శ్రీకృష్ణుడు అణువణువున ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా నడుచుకోవాలి, ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినటువంటి మహా గొప్ప ఉపదేశం ఆ గీతోపదేశం. అందుకే దాన్ని గీతా మకరందం అంటారు. నిత్యం ఎవరు దాన్ని చదువుతారో, మకరందం అంటే ఏమిటి? తేనె, అమృతం లాంటి తేనె అది. ఆ అమృత పానం చేసినంతగా వాళ్ళు సంతృప్తిని పొందుతారు. అందుకని దానికి గీతా మకరందం అనేటువంటి పేరు కూడా ఉంది. నిత్యం కూడా దాన్ని పారాయణం చేయడం విశేషంగా చెప్తారు. అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ గీతోపదేశం చేశాట. అందుకని ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అయితే గీతా జయంతి ఉత్సవాన్ని ఏ విధంగా జరపాలి అనడానికి కొన్ని విధి విధానాలు కూడా ఉన్నాయి. గీత భగవద్గీత పుస్తకాన్ని ఒక బల్ల మీద, ఎత్తైనటువంటి బల్ల మీద పెట్టి అక్కడ శ్రీకృష్ణ భగవానుడి ఫోటోని, ముఖ్యంగా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు అర్జునుడికి ఎలా ఉన్నాడో అలాంటి పటాన్ని, చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక్కళ్ళు చేసేదానికంటే సామూహికంగా చేయటం విశేషం అని మనకి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. సామూహికంగా చేసి ఆ రోజు అందరూ కూడా కూడి ఒక దగ్గర కూర్చుని గీతా శ్లోకాన్ని పారాయణ చేయాలట. భగవద్గీత పారాయణ చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపల మొత్తం 18 అధ్యాయాలు కూడా అందరూ ఏకకంఠంతో పారాయణ చేస్తే విశేషం అంటారు. అంటే పారాయణ చేసిన వాళ్ళకి ఆ శబ్ద తరంగాలు ఎక్కడ ఎంతవరకు పాకుతాయో అంతవరకు కూడా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయిట, దుష్టశక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయిట. ఆ తర్వాత చదవలేనటువంటి వాళ్ళకి కూడా అది శ్రవణం వలన కూడా వాళ్ళకి కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ముఖ్యంగా ఈ భగవద్గీత పుస్తకాన్ని అక్కడ పెట్టి ఆ పుస్తక పూజ చేసి ఆ తర్వాత అందరూ సామూహికంగా ఈ పారాయణ చేసి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని చేయాలి అంటారు. ఈ విధంగా చేయటం వల్ల, చేసిన వాళ్ళకి అందరూ కలిసి చేయటం వల్ల చేసిన వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అంటారు. అసలు నిజానికి నిత్యం కూడా ఒక్క శ్లోకమైన గీతా మహత్యాన్నితో కూడి ఈ గీతాలో ఉండేటువంటి శ్లోకాల్ని చదువుకోవాలి. ఆ చదువుతున్నప్పుడు తప్పనిసరిగా ఏమిటంటే గీతా మహత్యంతో కూడి ఈ పారాయణ చేయటం వల్ల ఫలితం ఉంటుంది అంటారు. అయితే గీతా మహత్యాన్ని ఏ కోరికల కోసం చదవచ్చు అంటే, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుతారు. అంతేకాదు వివాహం కానటువంటి వాళ్ళంతా కూడా కృష్ణుణ్ణి తలుచుకుని కృష్ణుడికి పూజ చేసి గీతా మహత్యంతో పాటు రోజు 5 శ్లోకాలు కానీ 10 శ్లోకాలు కానీ వీలైనంతగా వాళ్ళ వీరును పట్టి అత్యంత భక్తి విశ్వాసాలతో పారాయణ చేయాలి. ఎప్పుడు ఈ 18 అధ్యాయాలు పూర్తవుతాయో అప్పటికి తప్పకుండా వాళ్ళకి వివాహ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి అనుభవజ్ఞులు కొంతమంది చెప్తూ ఉన్నారు. అది పక్కన పెడితే కోరికల కోసం కాదు, కృష్ణ భక్తి కావాలి, విష్ణునామ స్మరణ కావాలి అని ఎవరెవరు భావిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా మనకి సూక్ష్మంలో మోక్షంలాగా మనకి గీతా శ్లోకం ఒకటి ఉంది. దాని నిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అదేమిటి అంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థోదనుత్తర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్ మమ అంటారు. అంటే ఏమిటి?
ఎక్కడ శ్రీకృష్ణుడు రథసారథి అయి ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయి అర్జునుడు ఉంటాడో అక్కడ ఏం లభిస్తుంది? ఐశ్వర్యం లభిస్తుందిట. నీతి అక్కడ ఉంటుంది, ధర్మం అక్కడ ఉంటుంది, మేధ అంటే వాళ్ళ బుద్ధి కూడా సక్రమైనటువంటి మార్గంలో పయనిస్తుంది. అంటే ఐశ్వర్యం లభిస్తుంది, ధర్మ మార్గంలో వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇందులో ఉన్నటువంటి రహస్యం, అంతరార్థం ఏమిటంటే అన్ని చోట్ల కృష్ణుడు రథసారథి అయి ఉండడం, అర్జునుడు ధనుర్ధారి అయి ఉండడం సంభవిస్తుందా అంటే కేవలం కృష్ణుడు ఆనాడు అర్జునుడికే కాదు, నిత్యం నాకు కూడా, నా జీవన రథానికి, నా బ్రతుకు రథానికి, నా సంసార రథానికి కూడా ఆనాడు అర్జునుడికి నువ్వు ఎలా రథసారథివై ఉన్నావో ఆ విధంగా నాకు కూడా నా జీవనయాత్రలో కూడా నాకు రథసారథివై ఉండి నన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించు కృష్ణ అని ఎవరు ఆయనని మనస వాచ కర్మణ వేడుకుంటారో వాళ్ళ జీవన రథానికి ఆయన సారథి అయి అర్జునుణ్ణి ఆ రోజు ధర్మ మార్గాన నడిపించి విజయాన్ని ఎలా సాధించి పెట్టాడో ఇలా కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ విధంగా విజయాన్ని ఆయన చేకూరుస్తాడు, వెన్నంటి ఆయన ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. దీనిలోని అంతరార్థం ఇది. అయితే ఈ అర్థాన్ని గమనించుకోవడం కోసం నిత్యం కూడా ఇలాంటి ఫోటోని, అంటే భగవద్గీత ఫోటో మనకి తెలుసు కదా, చిత్రపటం ఏ విధంగా ఉంటుంది, శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తూ ఉంటాడు, అర్జునుడు నమస్కరించి కింద కూర్చుని దాన్ని మొత్తం వింటూ ఉంటాడు. అలాంటి చిత్రపటాన్ని నిత్యం ఇంట్లో పెట్టుకోవాలిట. పెట్టుకుంటే ఏమిటది మనకి ప్రేరణ చేస్తూ ఉంటుంది. మనం నిత్యం ఏం చెయ్యాలి, కృష్ణుడిని మనం ఏం కోరుకోవాలి, ఏ విధంగా కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి స్ఫురణకి తెస్తూ ఉంటుంది. ఆ విధంగా గీతా ధ్యానం చేస్తూ ఉండాలి, గీతా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండాలి.